హైదరాబాద్లోని ఐటీ సోదాల్లో మరోసారి నోట్ల కలకలం రేగింది. తాజా తనిఖీల్లో క్యాబ్ డ్రైవర్ ఖాతాలో అధికారులు 7 కోట్లు గుర్తించారు. నోట్ల రద్దు జరిగిన తర్వాత పాత 500, 1000 నోట్ల రూపంలో ఈ మొత్తాన్ని డిపాజిట్ చేసినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. 2 వ్యక్తులు మనీని డిపాజిట్ చేస్తున్నట్లు సీసీటీవీ ద్వారా గుర్తించారు. క్యాబ్ డ్రైవర్తో పాటు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సాధారణ క్యాబ్ డ్రైవర్ దగ్గర ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎలా గుర్తించగలిగారు? ఆ నగదంతా ఎవరిదో తెలిసిందా? అయితే 8వ తారీఖు తర్వాత 2.5 లక్షలు ఆ పైన డిపాజిట్ చేస్తున్న వాళ్ళందరినీ ఒక కంట కనిపెడుతున్న ప్రభుత్వం ఐటీ అధికారులు 7 కోట్లు ఇది జమ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు తెలియని వైనవేంటి? ఎప్పుడు జరిగింది 7 కోట్ల డిపాజిట్? ఏం చెప్తున్నాడు క్యాబ్ డ్రైవర్? పోలీసులు అదుపులో ఉన్నాడా? అప్డేట్ చెప్పండి. హరి, ఏదైతే పెద్ద నోట్ల డిమానిటైజేషన్ తర్వాత కూడా ఐటీ ఖచ్చితంగా 2.5 లక్షల రూపాయలు ఎప్పుడైతే డిపాజిట్ చేశారో అన్నిటిపైన నిఘా ఉందనేది మాత్రం ఈ రోజు క్యాబ్ డ్రైవర్ అకౌంట్ లో జమైనటువంటి పాత 500, 1000 నోట్ల 7 కోట్ల రూపాయల మేర జమైన నేపథ్యంలో ఐటీ గుర్తించి ఈ మేరకు ఈడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ తో పాటు అతనితో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ కు వచ్చి డిపాజిట్ చేసినటువంటి మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంటే ప్రధానంగా దీనికి సంబంధించి కూడా మనీ లాండరింగ్ వ్యవహారం అయి ఉంటుంది. ఏదైతే ఈ నోట్ల రద్దు తర్వాత కూడా అంటే ప్రతి ఒక్కరు ఎవరైతే లక్షల్లో కోట్లలో డిపాజిట్ చేసిన ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అధికారులు, బ్యాంకు మేనేజర్ తో పాటు క్యాషియర్ సమాచారం అందించాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క ఎస్బీహెచ్ బ్యాంక్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో కూడా ఇక్కడ క్యాషియర్ కానీ బ్యాంక్ మేనేజర్ కానీ ఈడీ ఐటీ అధికారులకు సమాచారం అందించలేదు. కానీ ఐటీనే ఒక సామాన్య ఏదైతే ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం కింద ఇచ్చినటువంటి అకౌంట్ లో ఇలాంటి 7 కోట్ల డబ్బులు ఒక క్యాబ్ మామూలు సామాన్య వ్యక్తి ఒక డ్రైవర్ అకౌంట్ లో ఎలా డిపాజిట్ అయ్యాయని మాత్రం చూడాల్సింది. ఆ తర్వాత డబ్బులు డిపాజిట్ అయిన తర్వాత వెంటనే బులియన్ ట్రేడర్స్ ఖాతాల్లోకి మళ్లింపయ్యాయి. కానీ ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ ని విచారిస్తున్న నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్ మాత్రం కేవలం నేను బంగారం కొనుగోలు చేశాను, ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం కింద ట్యాక్స్ చెల్లిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. కానీ అసలు ఈ డబ్బు ఎవరిది? మనీ లాండరింగ్ విధానంలో ఎవరికైనా ఇతనితో పాటు 2 వ్యక్తులు ఎవరికి సంబంధించిన డబ్బు అనేది మాత్రం ఇటు ఈడీతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా సమాంతరంగా విచారణ చేపడుతున్నారు. మరోపక్క బ్యాంక్ మేనేజర్ ను, క్యాషియర్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరే.